ఈరోజు కువైట్లో నా రూమ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. కువైటీ వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇలాంటి రూమే ఇచ్చేది. కొంతమంది బాగుంటాయి, కొంతమందికి ఇంకా దారుణంగా ఉంటాయి. చూపిస్తాను చూడు నా రూమ్ కువైట్లో ఎలా ఉంటుందో. ఇదే నా రూమ్ ఎంట్రన్స్. నాకు అండర్ గ్రౌండ్ రూమ్. ఇదే నా రూము. ఇదే నా బెడ్. ఇది పనుకోవడానికి, ఇంకా బట్టలు అవి ఇవి పెట్టుకోవడానికి. మామూలు హ్యాంగర్స్కి తగిలించి పెట్టుకుంటాను. బట్టలు అవి ఏమన్నా ఉతికేసుకున్నప్పుడు హ్యాంగర్లు తగిలించి పెట్టుకుంటాను. ఏసీ. అంటే చిన్న రూము, పెద్ద రూమ్ అయితే ఏం కాదు, చాలా చిన్న రూము. ఒకరికే ఇది. ఇవి వస్తే ఇక్కడ ఏమైనా కీస్ ఏమైనా పెట్టుకోవడానికి, ఇంకా నా వస్తువులు ఏమన్నా వ్యాలెట్, మొబైల్ ఏదైనా పెట్టుకోవడానికి, పర్ఫ్యూమ్లు దానికోసం స్టోర్ చేసుకుని బట్టలు పెట్టుకోవడానికి. ఇంకా పక్క చార్జర్ అవి పెట్టుకోవాలి. కూర్చునేదానికని ప్లేస్ ఉన్నది ఇది. ఇక్కడ అసలు మంచం పైన కూర్చోవాలి, మంచం పైనే మొత్తం పనుకోవాలి. ఇంకా ఇక్కడంటే ఇంకా డైరెక్ట్గా కూర్చొని తినడానికి ఇక్కడ కూర్చొని తింటాను. మామూలుగా ఇక్కడ కూర్చున్నామో ఇక్కడ తినేది. మన ఇండియా పచ్చళ్ళు ప్రియ. ఒకటి వచ్చి కాకరకాయ, ఒకటి వచ్చి మామిడికాయ. ఇంకా ఇక్కడ పచ్చళ్ళు లేకపోతే అసలు తినలేము. ఖచ్చితంగా పచ్చళ్ళు ఉండాలి కారంగా. వీళ్ళు చేసేదంతా మామూలుగా ఉప్పు కారం లేనట్టుగా చేస్తారు. ఇంకా ఈ రూమ్కి ఇదే బాత్రూమ్, అటాచ్ బాత్రూమ్. ఇది రూమ్లోనే అటాచ్ బాత్రూము, వెస్ట్రన్ బాత్రూము. ఇంకా ఫేస్ వాష్ చేసుకునేదానికి. ఇంకా ఇట్లా షవర్, ఇక్కడ స్నానం చేయడానికి. అంతే. చాలా చిన్న రూము, ఒకరికే ఇది, ఒకరి కోసమే. చాలా చిన్నది ఉంది ఇలా. ఏసీ మొత్తం ఇక్కడే, ఇక్కడ కూర్చొని తినేదానికి. అంతే. నా రూమ్లో ఛార్జింగ్ పెట్టుకునేదానికి. ఇది మరీ ఇక్కడ కిందకు ఉంటుంది, నెట్వర్క్ రాదు. నేను ఉండేది అండర్ గ్రౌండ్లో కాబట్టి ఇక్కడ పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టుకుంటాను ఛార్జింగ్. ఫోన్ ఇక్కడ పెట్టుకుంటాను. ఇది వచ్చి చాలామందికి తెలుసు, అయినా కానీ చెప్తాను. ఈ నీళ్ళు వేడి చేసుకునేదానికి. ఇక్కడ ఎక్కువ బ్లాక్ టీ తాగుతారు, నీళ్ళు వేడి చేసుకునేదానికి. ఇది మీకు నా రూమ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కువైట్ నుంచి ఎవరన్నా చూసేట్టుగైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి నా రూమ్ బాగుందా లేదా అనేసి. దీనికన్నా అధ్వానంగా ఉన్నాయి రూములు. అసలు కొంతమందికి అయితే రేకుల షెడ్లు ఇస్తారు. ఆ రేకుల షెడ్లో అసలు పనుకోవడం, అసలు ఈ ఎండకు పనుకోలేము. 53 డిగ్రీలు 54 డిగ్రీలు కాస్తుంది ఎండ. ఈ ఎండలో పనుకోవాలంటే సాహసమే అని చెప్పాలి. మరీ ఈ ఎడారిలో ఉండే వాళ్ళకి ఖైమాలే వేస్తారు. ఖైమాలు అంటే టెంట్లు క్లాత్తో వేసి ఉండేటివి. దాంట్లో వాళ్ళు ఎట్టుంటారో ఏమో, అసలు చాలా కష్టము కువైట్లో సర్వే అవ్వాలంటే. కువైట్ అంటే లగ్జరీ కాదు. కువైట్కి వచ్చేది ప్రతి ఒక్కరు డబ్బుల కోసమే. డబ్బులు సంపాదించుకొని వాళ్ళ అప్పులు గిప్పులు తీసుకుని పోవడానికే. ఇక్కడ లగ్జరీకి అడిక్ట్ అయినామంటే ₹1 మిగలదు మనకు. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.